హాయ్. హలో. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద మా జర్నీ ఇన్ సింగపూర్. మీరు మా వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థాంక్ యూ. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. మీరు లాస్ట్ వీడియో గనుక చూడకుండా ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి క్లిక్ చేసి లాస్ట్ వీడియో చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మనము బ్రిడ్జ్ మీద వెళ్ళొచ్చు. ఇంకా ఫారెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అంటే కింద నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అని. ఇది మ్యాప్ అనమాట. ఇలా మ్యాప్ చూసుకుంటూ మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అయితే నిక్షిత్ కిందకి దిగి వెళ్దాము. ఒకసారి ఎలా ఉంటదో చూద్దాము అంటే అత్తయ్యకి, మామయ్యకి నిహాన్షినిచ్చేసి మేమైతే నిక్షిత్‌ని తీసుకొని ఇలా కింద నుంచి నడవడానికి ట్రై చేశామనమాట. బావుందండి. చాలా చిన్న వేనే ఉంది. కానీ ఎక్స్‌పీరియన్స్ బావుంది. మేము మెయిన్ ఈ బ్రిడ్జ్ మీద నడవాలి. ఆహ్, ఆ పైనుంచి చూస్తే చాలా బావుంది. కిందన ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి నిక్షిత్ అనగా ఫస్ట్ వచ్చాము. బ్రిడ్జ్ అయితే చాలా బావుంది. నడిచిన ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా చాలా బావుందనమాట. క్రొకొడైల్ అని చెప్పాను కదండీ! అదిగోనండి అక్కడుంది. స్టార్టింగ్‌లో అది కూడా కనిపించలేదు. అక్కడ చిన్న రూమ్‌లా ఉంది కదండీ! అందులోకి వెళ్ళిపోయింది. మాకు కనిపించలేదు. లాస్ట్‌లో కనిపించిందనమాట మాకది. యాక్చువల్లీ ఫస్ట్ చూసి అదేదో లాగ్ అనుకున్నాము. అసలు క్రొకడైల్‌లా అనిపించలేదు. అది మినిమమ్ కదలలేదనమాట. సో, మాకేం తెలియలేదు. అది బ్రిడ్జ్ వే అండి. చూడండి పైన నడుస్తూ వెళ్తున్నారు కదా! అది బ్రిడ్జ్ వే. ఇక్కడ 2 బ్రిడ్జెస్ ఉన్నాయన్నమాట. ఒక బ్రిడ్జ్ దాటుకొని కొంచెం ముందుకెళ్తే ఇంకొక బ్రిడ్జ్ ఉంది. అది కూడా ఎలానో వచ్చాం కదా! అది కూడా చూద్దామని చెప్పేసి ముందుకెళ్ళాము. కొంచెం దూరం నడవగానే ఆ బ్రిడ్జ్ కూడా వచ్చింది. అది కూడా చూడడానికి చాలా బావుందండి. ఆల్రెడీ మేమెళ్ళేసరికి ఎక్కువ మంది లేరు. ఒకళ్ళు మాత్రమే ఫోటోస్ తీసుకుంటున్నారు. అది కూడా బ్రిడ్జ్ మీద నుంచి వాళ్ళకి తెలిసినోళ్ళు ఉన్నట్టున్నారు. ఆవిడ కిందనుంది. అలా తీస్తున్నారనమాట. మేము కూడా ట్రై చేసాం కానీ పిల్లలతో కొంచెం కష్టమే. సో, మేము ఆ 2 బ్రిడ్జెస్ చూసిన తర్వాత కొంచెం ముందుకలా ఎళ్ళామనమాట. అక్కడ చాలా చిన్నవే ఉంది అసలు. ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళడానికి. ఇంకొకళ్ళు ఎదురుగా వస్తే తప్పుకునే ఇది లేకుండా చిన్నగా ఉంది. కానీ చాలా బావుంది. సేఫ్ అనే అనుకుంటున్నాను మరి. మొత్తం ఫుల్ జంగిల్ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా. గ్రీనరీ ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఇలాంటి ప్లేస్ అనేవి. ఇంకొకటి బాగా ఎక్స్‌ప్లోర్ చెయ్యాలి. కొంచెం రియల్ ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి జంగల్‌ని అన్న వాళ్ళకి కూడా బాగా ఇష్టపడతారు. ఆహ్, ఇం పిల్లలతో కన్నా మామూలుగా మనం వెళ్తేనే ఎక్కువ అన్నీ చూడ్డానికి అవుతదనమాట. నాకైతే అలా అనిపించింది. ఇంకా మేమలా ఎళ్ళేసరికి ఇంకెక్కడ పడితే అక్కడ వాటర్ చిన్నగా ఫాల్స్‌లా ఉన్నాయి కదండీ! ఆ ఫ్లో అనేది ఇంక అలా ఉంటుందనమాట. అక్కడ చాలా సేపు పిల్లలు ఇలా ఆడుకోవడం స్టార్ట్ చేశారింకా. కొద్దిసేపు అయిన తర్వాత ఇంక ముందుకైతే వెళ్తున్నాము. కొన్ని రీల్స్ తీసుకొని అలా ఇంక ముందుకు వెళ్ళామనమాట. దాని తర్వాత అక్కడ ఏమైందంటే అసలు ట్విస్ట్ మేము తెలియకుండా ఇంకొక ప్లేస్‌కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ఇంకా దారి ఎండ్ అయిపోయిందనమాట. మేము చూసుకోలేదు యాక్చువల్లీ. పిల్లలు కూడా ఆహ్, చూసుకోలేదు ఇంక వెళ్ళిపోతూ ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి రావాలంటే ఇప్పుడైతే ఎంతైతే నడిచామో మళ్ళీ అలా మొత్తం వెనక్కి రావాలి. లేదు అంటే ఆల్రెడీ మేము చూసేసిన ప్లేసెస్‌కైతే వెళ్ళొచ్చు ఆ రూట్‌లో. ఇంకా ఆహ్ మేమప్పటికే ఆల్‌మోస్ట్ 2 కిలోమీటర్స్ వరకు నడిచున్నామనమాట. సో, అనిపించింది ఇంక మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ బ్రిడ్జ్ మీద అంత దూరం నడవాలి. ఇంకా మా వల్ల అయితే కాదు అని చెప్పేసి, అప్పుడు అర్జున్ చూసాడు. ఏదో చిన్న ఆకుల్లో నుంచి, మధ్యలో నుంచి రూట్ ఉందనమాట. యాక్చువల్లీ అక్కడ బోర్డ్స్ పెట్టారు. డేంజరస్ అలా వెళ్ళొద్దు. ఏదైతే రూట్ మనం ఇచ్చామో మ్యాప్‌లో ఆ వేలోనే వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళక్కడ బోర్డయితే పెట్టారు. కాకపోతే అది మేము పట్టించుకోకుండా ఇంక నడిచే ఓపిక లేదని చెప్పేసి, ఇలా చిన్న రూట్‌లో ఆకుల్లోని అలా ఉంటే మేము అలా తీసుకెళ్ళిపోయాడనమాట. అర్జున్ ఫస్ట్ ఎళ్తూ ఉంటే తనని ఫాలో అవుతూ మేమెళ్ళాము వెనకతల. తీరా ఇలా వెళ్ళాం కదా! మేమెక్కడికి ఎళ్ళామో తెలుసా అండి? మేమెక్కడైతే స్టార్ట్ చేసామో, ఏవైతే చూద్దామని ఎళ్ళామో ఆ ప్లేస్‌కే ఎళ్ళామనమాట. అంటే ఆ బ్రిడ్జెస్ దగ్గరికే వచ్చాము. ఇలా తాడులు కట్టున్నాయి కదండీ! మేము అది ఆహ్, కింద నుంచి అలా వెళ్తే మేము ఆ బ్రిడ్జెస్ దగ్గరికే వచ్చామనమాట. అప్పుడు అనిపిచ్చింది. ఎక్కడి నుంచి మొదలుపెట్టామో అక్కడికే వచ్చాము అన్నట్టుగా. కానీ చాలా ఎక్కువ నడిచాము.
ఇలా వచ్చేసిన తర్వాత కొద్దిసేపు ఎక్కడైనా కూర్చుందామన్నా సరే, అలా ప్లేస్ చూస్తున్నారు కదా మీరే, అలా ఉంటే ఎక్కడ కూర్చోవాలో కూడా తెలీదు. మాక్సిమం ఎవరు లేరు కాబట్టి ఇంకొంచెం అలా ఇంకా మేము ఆ రూట్‌లో వచ్చింది ఎవరైనా చూసుంటే కంప్లెయింట్ చేస్తే ఏంటా అని కూడా అనుకున్నాము. కాకపోతే బై గాడ్ గ్రేస్ బానే వచ్చేసాము. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి వచ్చి ఇంకా అలా వెళ్ళి ఇంకా కేవ్స్ దగ్గరికెళ్ళిపోయామనమాట. ఇంకా మేము వేరే రూట్ ఎక్స్‌పీరియన్స్ చేయలేదింకా. మళ్ళీ స్టెప్స్ తీసుకొని మేము బ్రిడ్జ్ ఎక్కేసి కేవ్స్ దగ్గరికెళ్ళిపోయాం. మేమెళ్ళేసరికి అత్తయ్య, మావయ్యోళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. నిహాన్ష్ అయితే పడుకొనున్నాడు కాబట్టి వాడు ఏమి అంత ఇబ్బంది పెట్టలేదు. లంచ్ అయిపోయిన తర్వాత నిహాన్ష్ పడుకుండిపోయాడనమాట. వాడు పడుకున్నాడు కాబట్టి మేము ఇలా వచ్చాము. అత్తయ్య, మావయ్యలు కూడా ఎక్కువ నడిచి అలసిపోయి ఉన్నారు కదా! మేమెళ్ళేసరికి కూర్చొనున్నారనమాట అక్కడ. కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. తర్వాత కూడా ఆ కేవ్స్ కూడా ఎక్కువ 220 మీటర్స్ లాంగ్ అనుకుంటాను. అంతే నడవాలి కేవ్స్‌లో. ఏం పెద్ద నడవాల్సిందేం లేదు. ఇలా మేము కేవ్స్ దగ్గరికైతే వచ్చేసాం. కేవ్స్ మాత్రమే ఎండ్ అనమాట. దాని నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి. ఇవేనండి. కేవ్స్ ముందు ట్రెక్కింగ్ ఉందనమాట. ఇవన్నీ కూడా ట్రెక్కింగ్ చేయొచ్చు. కాకపోతే మనం ఎక్స్‌ట్రా పే చేయాలి. ఈ కేవ్స్ అన్నీ కూడా సెరావక్స్ ములు కేవ్స్ అని చెప్పేసి మలేషియాలో ఉంటాయన్నమాట. ఆ కేవ్స్‌ని ఇన్‌స్పైర్డ్‌గా తీసుకొని ఇవి బిల్డ్ చేశారంట. ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఇదంతా కూడా మ్యాన్ మేడ్ కేవ్ అని చెప్పేసి. లోపల కొన్ని కొన్ని క్రియేచర్స్ అవి పెట్టారన్నమాట. స్టార్టింగ్ మనం వెళ్ళగానే కాక్రోచెస్ కనిపిస్తాయి. జెయింట్ కాక్రోచెస్ అవి. అది చూడగానే కొంచెం అసహ్యంగా అనిపిచ్చింది. అలా నచ్చో లేదో తెలీదు. నాకు కాక్రోచెస్ నచ్చవనమాట. అలా స్టార్టింగే కాక్రోచెస్ ఉన్నాయి. అవి చూసిన తర్వాత అదిగో ఇవేనండి జెయింట్ కాక్రోచెస్. ఎలా ఉన్నాయో చూడండి. ఇంకా ఇక్కడికి రాగానే ఎక్కువ దూరం నడిచాం కదా! ఇంకా అలసిపోయి చాలా సేపు కూర్చొనున్నామనమాట. దాని తర్వాత ఇంకా ఓకే. ఇంక ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి అప్పటికి బస్‌కి టైమ్ అవుతుంది. సో, స్టార్ట్ అయ్యాము. ఇక్కడి నుంచి చూస్తే మనం ఫస్ట్ ఆ బ్రిడ్జ్ కనిపిస్తుందండి. బ్రిడ్జ్ ఆ క్రొకొడైల్ కనిపిస్తుంది కదా! అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇంత టైం పట్టిందా మాకు? ఇంత దూరం నడిచామా అనిపించిందనమాట. ఇక్కడి నుంచి కూడా బానే క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ! అది అయిపోయిన తర్వాత ఆల్‌మోస్ట్ 30 మినిట్సే ఉందనుకుంటా అప్పుడు మేము బస్‌కి టైం అయిపోతుంది. బయటకందరూ ఒక ప్లేస్‌కి గ్యాదర్ అవ్వాలని చెప్పారు కదా! స్కూల్లోని. సో, ఆ స్కూల్ బస్ కోసం ఇంక టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంక మేము ఫాస్ట్‌గా ఇంకా కేవ్స్ మొత్తం చూసుకొని ఎగ్జిట్ అయ్యామనమాట. సో, ఇది కేవ్స్ ఎంట్రన్స్. వన్స్ ఎంటర్ అయిన తర్వాత చాలా అంటే చాలా చల్లగా ఉంది అసలు. ఇది మొత్తం 220 మీటర్స్ లాంగ్ అండి. మంచి ఎయిర్ కండిషన్డ్‌గా ఉంది. అంటే నాకు తెలిసి ఎయిర్ కాన్స్ పెట్టారు. బట్ మనకెక్కడ కనిపించలేదు. రియల్‌గా కేవ్స్‌లో నేచురల్ కేవ్స్‌లో ఎంతైతే మనకి చల్లగా ఉంటుందో, అలానే ఇది కూడా చాలా చల్లగా ఉంది. ఇంకా లోపలికెళ్ళగానే చల్లగా ఉంది. ప్లస్ కొన్ని క్రియేచర్స్ పెట్టారనమాట. ఏంటంటే స్కార్పియన్స్ అని చెప్పేసి, స్నేక్స్, ఫిష్ అలాంటివి కొంచెం కొంచెం కొన్ని క్రియేచర్స్ పెట్టారు. లోపలికి వెళ్తూ ఒక దగ్గర ఇది చూడండి డోర్ ఉంది కదా! ఆ డోర్ లోపలైతే ఇంకా చల్లగా ఉందనమాట. మొత్తం మేము చెక్ చేసాం ఎక్కడి నుంచి చల్లగా వస్తుంది అని చెప్పి. కాకపోతే ఎక్కడ మనకి ఆ క్లూ అనేది దొరకలేదు. కాకపోతే అది మొత్తం ఎయిర్ కాన్ పెట్టారు. అది కన్ఫర్మ్‌గా నేచురల్‌గా వచ్చిందైతే కాదు. లోపల ఫిషెస్ ఉన్నాయని చెప్పాను కదండీ! అదిగోండి పాండ్‌లోని పైనుంచి వాటర్ పడుతున్నట్టుగా పెట్టి అందులో కొంచెం ఫిషెస్ ఉన్నాయన్నమాట. నిహాన్ష్‌కి ముందే ఎక్కువ ఇష్టం కదా ఫిష్‌లంటే. చూస్తూ ఉన్నాడు. అదయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే స్ట్రక్చర్స్ అండి మెయిన్. ఎలా అంటే కొన్ని కొన్ని స్ట్రక్చర్స్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి. ఏంటి మ్యాన్ మేడా అనిపించదనమాట. నేచురల్‌గా ఫార్మ్ అయ్యాయేమో అన్నట్టే అనిపిస్తది. యాక్చువల్లీ కొన్ని కేవ్స్ ఎక్స్‌పీరియన్స్ చేసి కేవ్‌కెళ్ళినా సరే మనం ఏమి ఆహ్, అంటే ఇది నేచురల్‌గా ఫార్మ్ అయింది కాదు అని చెప్పేసి మనం అసలు చెప్పలేమనమాట. అంత పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు కేవ్స్ అంతా గూడా. ఇలా చిన్న చిన్న లైటింగ్ పెట్టారు. మోస్ట్‌లీ డార్క్‌గానే ఉంది. లోపలంతా డార్క్‌గానే ఉంది.
చిన్నగా లైటింగ్. ఆ పైన స్ట్రక్చర్స్ చూడండి ఎలా వచ్చాయో అసలు ఎలా ఫార్మ్ అయ్యాయో. ఇంకా ఈ పక్కన జెల్లీ ఫిష్ టైప్‌లో కనిపించింది ఆ స్ట్రక్చర్ అంతా. సో, ఇక్కడి నుంచి ఇది కూడా వాక్ కొంచెం ఎక్కువే. అలా ముందుకు వెళ్తూ ఉండగా కొన్ని క్రియేచర్స్ అనేది చెప్పాను కదా! మనకవి కనిపిస్తాయన్నమాట. యాక్చువల్లీ అవి చాలా అనిపించింది. ఓన్లీ ఇలా స్ట్రక్చర్సే చూసుకుంటూ వెళ్తే ఎవరికీ అనిపించేది కదా! కేవ్స్‌లో ఎలాంటివుంటాయి క్రియేచర్స్ అని చెప్పేసి అవి మాత్రమే అక్కడ డిస్‌ప్లే చేశారన్నమాట. స్కార్పియన్స్ అండి. తేలు. ఆ తేలు మనకి నార్మల్‌గా చీకట్లో కనిపించలేదనమాట. పక్కన ఒక బటన్ ఇచ్చారు. అవి లైటేస్తే దాని రేడియన్స్ పడి అవలా మెరుస్తూ ఉన్నాయన్నమాట. రేడియంట్ లైట్ అంట అది. సో, అనిపిచ్చింది. అప్పుడు మాత్రమే ఎక్కడున్నాయి అని తెలిసింది. చాలా ఎక్కువే ఉన్నాయన్నమాట. అవి బయటకొచ్చే ఛాన్సెస్ అంటే జస్ట్ ఒక చిన్న గ్లాస్ మాత్రమే పెట్టారు. అవి గ్లాస్ ఎక్కి బయటకొస్తాయేమో అన్నట్టుగా అనిపిచ్చింది కానీ అలా ఏం లేదు. స్నేక్స్ నెక్స్ట్. స్నేక్స్ కూడా చాలా స్నేక్స్ ఉన్నాయి. ఎక్కువ టైప్సే ఉన్నాయన్నమాట. అవి కూడా మనం చాలా దగ్గర నుంచి ఎళ్తున్నాం చూడ్డానికి. భయమేసింది. ఏంటి అవి బయటకొచ్చేవా అన్నట్టుగా. కాకపోతే అలా అంత మరీ అంత చూసుకోకుండా సేఫ్టీ లేకుండా అయితే పెట్టరు కదా అని అనుకున్నాము. అందులోనూ సింగపూర్ అంటే ఇంకా ఎక్కువ సేఫ్టీ తీసుకుంటారు. ఇదన్నమాట ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్‌కి. అస్సలు సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. చివరి వరకు చూసినందుకు చాలా థాంక్ యూ అండి. బాయ్ బాయ్.